చూడండి, ప్రసంగాలు లేకుండా మోటివేట్ అయిన ఎగ్జాంపుల్స్ చెప్పండి బైబిల్లో. మగ్దలేని మరియ అక్కడ ప్రభు పాదాలు పట్టుకుని ఎందుకు ఏడుస్తుంది అంటారు. వాయ్ అక్కడ ఏమైనా ప్రసంగించిన పాపివి బిడ్డ, నువ్వు నరకాలు పోతావు, ఇప్పుడే పశ్చాత్తాపడు అంటే ఏడ్చిన సందర్భమా? నథింగ్. ఆయన తినే పనులు ఆయన బిజీగా ఉన్నాడు, ఆయన డిన్నర్కి వెళ్ళాడు. ప్రెజెన్స్ విల్ మేక్ యూ క్రై. ద ప్రెజెన్స్ విల్ మీకు కొన్నిసార్లు ప్రసంగాలు అవసరం లేదు, ఆ ప్రెజెన్స్ మీరు పశ్చాత్తాపడేలా చేసేస్తారు. ఎందుకు జక్కై ఉన్న ఆస్తులన్నీ అమ్మేస్తానన్నాడు? ప్రభు ప్రసంగం చేశాడా? లేకపోతే పేతురుకి అన్నాడు, జక్కై కొన్ని క్లాస్ అయిపోయి లోపల కిచెన్ మీకు వెళ్ళి జక్కయ్య మరి నువ్వు ప్రభు వచ్చాడు కానీ నువ్వు ఎట్లయితే కాదు, ఆస్తులను నమ్ముకోవాలి, సగం ఆస్తి రాసి ఇచ్చేయాలి, అప్పుడు కానీ దేవుడు కార్యం చేయడు, మీరు ఫ్యామిలీ అంతా కుటుంబం రోడ్డు మీద పడతారు, ఇవన్నీ చెప్పుంటాడా? నథింగ్. కూటం కూడా కాదు, భోజనాలు అయిపోయి లోపల ఆయన మారుమూలు వచ్చేసింది. వై? ద ప్రెజెన్స్ మేక్స్ దాట్. సన్నిధి ప్రసంగం లేకుండా, దర్శనం లేకుండా, ప్రవచనం లేకుండా, ఓ మర్మం కూడా లేకుండా మార్చేయగలదు. నిజంగా దేవుని సన్నిధి సంపాదించే వాళ్ళైతే సంఘాల్లో, సభల్లో ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారు. అద్భుతాల గురించి నేను అనట్లేదు. ఆ హీలింగ్ కెనాట్ చేంజ్ ఎ పర్సన్. రిపెంటెన్స్ కెన్ చేంజ్ ఇఫ్ నాట్ బీన్ హీల్డ్ ఆల్సో. స్వస్థత పొందకపోయినా సిలువ దొంగ ఏం ప్రసంగం విన్నాడు? 2 మాటేనాయే. 7వ మాట 6వ మాటలో పోనీ అన్నాడా? ఇన్ని మాటలు నాకు 2వ మాటకే ఏం ప్రసంగం విన్నాడు? పోనీ ఏం హీలింగ్ పొందాడు? ప్రభా మరి ఇక్కడ నుంచి బయటపడితే నీ శాలరీస్ని బతుకుతాను ఆయన అలా తీర్మానం ఏం లేదు. ఈరోజు చచ్చిపోతాను ప్రభా, కానీ కళ్ళు తెరిచినప్పుడు నీ రాజ్యంలో ఉండాలి ప్రభా, ఏదైనా ఆప్షన్ ఉందా నాకు అని అడిగాడు. ఎంత న్యాయమైన ప్రేయర్ అది, ఎంత కరెక్ట్ ప్రేయర్ అది. నేను నాతో చచ్చిపోతాను ప్రభా, నాకు హీలింగ్ రావాలని ప్రార్థన చేయట్లేదు, ఈ నొప్పులు తగ్గాలని ప్రార్థన చేయట్లేదు, ఈ కోర్టు కేసు పోవాలని ప్రార్థన చేయట్లేదు, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను గుర్తుపెడతావా అన్నాడు. ప్రభు స్పాట్ లో వచ్చిన జవాబు కాదా? నేడే, ఎప్పుడో కాదు, నేడే నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు, ఎవరిని అడ్డుకుంటా చూస్తామన్నాడు. ఏది సన్నిధేది? స్లోగా మంచి కంఠంతో పాటు పాడితే విన్నాం మాట, వినసంపగా ఉండేవి వేరు, హృదయాలు గుండెలు పగలగొట్టేవి వేరు. డిఫరెన్స్ గమనించండి. మ్యూజిక్స్, బ్యాండ్, డీజే వినసంపగా ఉండేవి, కూర్చున్నవాడు లేచి గంతులేసి డాన్స్ చేయాలనిపించేవి, ఒక ఊపు వచ్చేవి వేరు. మూల కూర్చున్నవాడు వింటూ వింటూ గుండెలు కరిగిపోయి పగిలిపోయి పశ్చాత్తాపడే పాటలు, మ్యూజిక్ కూడా వేరు. ఆ మ్యూజిక్ మళ్ళీ శివరంజనే రాగమేం అక్కర్లేదు. పదాలు చాలా, పాటలు పదాలు సన్నిధి అలా తీసుకొచ్చేస్తాయి. ఒకసారి ఎక్కడో వర్షిప్ జరుగుతుంది, వైర్ పాట పాడుతున్నారు. నేను ఫస్ట్ టైం ఆ పాట విన్నాను, పక్కన కూర్చున్నాను. లే చల్ ముझे తూ హై జహా, లే చల్ ముझे. ఈ పాట ఏందో, ఆ పాట వాళ్ళు పాడుతుంటే ఐ ఫెల్ట్ ద ప్రెజెన్స్. ఆ ప్రెజెన్స్ అలా రావడం, నేను స్పీకర్ నుండి వెక్కి ఏడ్చాను ఆ రోజు. ఫర్ నథింగ్ యాక్చువల్లీ, రీజన్ ఏం లేదు అక్కడ, బట్ ఐ క్రైడ్. ఏడ్చి ఆ కోరికల కోసం ప్రార్థన, ప్రభు వీళ్ళు ఇలాగే ఉండాలి, నిన్నే ప్రేమించాలి ప్రభు, నీకు ఈ పిచ్చి, ఈ పాటలో నా పిచ్చి నీ దగ్గరికి తీసుకెళ్ళిపో ప్రభు, నాకు ఇక్కడ ఏమొద్దు. ఆ పాట ఏమంటుందంటే లేచల్ ముझे అంటే నన్ను తీసుకెళ్ళిపో ప్రభు, నువ్వు ఎక్కడుంటే అక్కడే, నువ్వు ఎక్కడ, తూ హై జహా లేచల్ ముझे, నువ్వు ఎక్కడుంటే అక్కడ ప్రభు. ఈ పాట పాటగా కాకుండా ఈ పిల్లల్లో రియల్ గా ఫీలింగ్ ఉండాలి ప్రభు అని ప్రార్థన చేశాడు. ఆ రియల్, ఆ అనాయింటింగ్ గమనించాను నేను. అలాగే ఎక్కడో పాట హైదరాబాద్ లో, ఏలినవాడా పరిశుద్ధాత్ముడా లోతునకు నన్ను నడిపించును, ఈ పాటకి ఏడ్చాను. నిజమే ప్రభువా, శీలమండల లోతు సరిపోదయా, సంథింగ్ ఉంటది ఆ పాటలో ఏడ్చాను. కొన్ని పాటలు ఆ ప్రెజెన్స్. నేను చెప్పేది ఏంటంటే, ఎంత వినసొంపగా ఉందో, ఎంత పదాలు ఉన్నాయో, ఎంత భాషా పరిజ్ఞానం ఉందో, ఎంత సాహిత్యం ఉందో, ఎంత గ్రామర్ ఉందో, ఎంత భారీ పదాలు ఉన్నాయి కాదు, ప్రెజెన్స్ ఉందా లేదా? సన్నిధి. కొన్ని పాటలకి సన్నిధి వచ్చేస్తుంది, కొన్ని మాటలకి సన్నిధి వచ్చేస్తుందండి. ఒకసారి ఒక బ్రదర్ పాట పాడుతాడు, సేవకుడు పాట పాడుతూ, దునియా కే పానీ సే మిటతా నహీ మేరా ఏ ప్యాస్, ఈ లోక సంబంధం నీళ్లతో నా దాహం తీరట్లేదు ప్రభువా, నీవిచ్చే నీళ్లు కావాలని పాట అన్నమాట. ఆ పాట పాడుతూ అతను అంటాడు, ఇంత మద్యం తాగుంటావు, ఎప్పుడన్నా తీరిందా ఆశ? ఈరోజు యేసయ్య జీవనం తాగు, అడుగు ఒకసారినే.
ఆ ఒక్క సెంటెన్స్ ని 4-5 తాగుబోతులు మార్చేసిన ఆ రోజున. 1 సెంటెన్స్, అంత పెద్ద మర్మం ఏముంది? ఏం లేదు. పాటే ఆ పాటలో ఒక చిన్న డైలాగ్ లాగా చెప్పాడన్నమాట ఇలాగా. కానీ ఆ పదంలో సన్నిధం అంటున్నాను నేను. సెంటెన్స్ విత్ ద అనాయింటింగ్ అండ్ ప్రెజెన్స్ కెన్ చేంజ్ ద పీపుల్. ఎందుకు డాక్టర్ బిల్లీ గ్రామ్ గారు ప్రసంగం చేస్తే కొన్ని వేల మంది వచ్చి మార్మల్స్ రక్షణ పొందేవాళ్ళు? ఏ మార్మల్ ఎప్పుడు చెప్పలేదు ఆయన. ట్విస్టింగ్ చేసి లాజికల్ గా సైంటిఫికల్ గా ప్రూవ్ చేయలేదు ఎప్పుడు. సింపుల్ గాస్పుల్ విత్ అ లాట్ ఆఫ్ అనాయింటింగ్. చిన్న సువార్త, ఆ సువార్త వెనుకలున్న అభిషేకం అనే బ్యాకప్. ప్రభు మీ కొరకు చనిపోయి ఎంతమంది నమ్మాలనుకుంటున్నారు? దన్ 10 minutes ఆఫ్ గాస్పుల్, 15 minutes గాస్పుల్, 45 minutes ఆల్టర్ కాలింగ్ అయిపోయి దానికి 1 hour. ఏరి ఇలాంటి వాళ్ళు ఈ రోజున